హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం ఎప్పట్లాగే ఇంట్లోనే చక్కగా మనం మన స్కిన్ని ఎలా రక్షించుకోవాలనేది చెప్పుకుందాం. అదేంటి, మనం బ్యూటీ ప్రోడక్ట్స్ అవి వాడకుండా చక్కగా మనం ఇంట్లోనే ఉండే బీట్రూట్తోనమాట. సో బీట్రూట్ అనేది ఎవరికైనా అందరికీ తెలిసిందే ఏంటంటే, బీట్రూట్ బాగా తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో స్కిన్ లైటింగ్ అనేది కూడా ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే బీట్రూట్లో వచ్చేసరికి మనకి విటమిన్ సి ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, సో అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి స్కిన్ లైట్నింగ్కి చాలా ఉపయోగపడుతుంది. అంటే స్కిన్ బాగా డార్క్గా ఉన్న వాళ్ళని లైట్నింగ్ చేస్తుంది, అంటే చాలా ఫెయిర్గా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అది కరెక్ట్గా మనం వాడితే కనుక, అది కూడా రెగ్యులర్గా కనుక మనం తీసుకుంటే కనుక మనకి హెల్ప్ఫుల్ అనేది ఉంటుందన్నమాట. సో దానివల్ల మనం ఎక్కువ బెనిఫిట్స్ అనేది పొందుతాం. సో ఫస్ట్ అయితే ఫేస్కి మంచి కలర్ రావాలనుకుంటున్నారా? అయితే కనుక ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్ల బీట్రూట్ రసం, 1 స్పూన్ పాలు కలిపేసి ఫేస్కి అప్లై చేసేసి ఒక అరగంట ఉంచేయండి. ఆ తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకుంటే కనుక, ఇలా రెగ్యులర్గా చేస్తే కనుక కంపల్సరీగా రంగు అనేది మారుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి, మన స్కిన్ అనేది తెల్లగా మారాలనుకుంటే కనుక బీట్రూట్ జ్యూస్ 1 స్పూను, అలాగే నిమ్మరసం 1 స్పూను కలిపేసి ఫేస్కి అప్లై చేసేసి, ఇది కూడా నైట్ టైం అనమాట. నైట్ టైం అప్లై చేసేసుకొని కాసేపు ఒక పావు గంట ఉంచేసుకొని తర్వాత కడిగేసుకుంటే కనుక కలర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి, బీట్రూట్ అనేది మనకి బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, బ్లాక్ హెడ్స్ కూడా బాగా పనిచేస్తుంది. దానికి ఏంటంటే కొంచెం బీట్రూట్ జ్యూస్ తీసుకొని అందులో కొంచెం పంచదార కలిపేసి మనకి స్క్రబ్బర్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. స్క్రబ్ ఉంటుంది కదా మనకి, ఆ స్క్రబ్లా యూస్ చేసుకోవచ్చు. దాన్ని ఎక్కడైతే మనకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ దాని మీద లైట్గా మసాజ్ చేస్తే కనుక మనకి బ్లాక్ హెడ్స్ అనేది రిమూవ్ అవుతుంది. అండ్ తర్వాత కొంచెం చల్లని నీళ్ళతో కడిగేసుకోవాలి. కళ్ళ కింద నల్లటి వలయాలు, అదేనండి అండర్ ఐ బ్లాక్నెస్ ఉంటుంది కదా, సో అండర్ ఐ బ్లాక్నెస్ని కనుక పోగొట్టుకోవాలనుకుంటే కనుక బీట్రూట్ జ్యూస్ని తీసుకొని అండర్ ఐ కింద అప్లై చేసి ఒక 10 మినిట్స్ అనమాట లైట్గా మర్దన చేసి మామూలుగా వాటర్తో కడిగేసుకుంటే కనుక మనకి ఈ అండర్ ఐ బ్లాక్నెస్ అనేది కూడా తగ్గిపోతుంది. తర్వాత ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటంటే, ఫేస్ డ్రైనెస్ పోయి ముఖం తాజాగా ఉండాలంటే కనుక బీట్రూట్, తేనె, పాలు సమానంగా తీసుకొని అది అంతా కలిపేసి ఒక మళ్ళీ ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసి లైట్గాని మన మునివేళ్లతోని మసాజ్ చేయాలన్నమాట. ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ 10 to 15 మినిట్స్ చేసినా సరిపోతుంది. కాకపోతే డైలీ రెగ్యులర్గా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి తాజాదనం అనేది, మనకి తేడా అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఇలా అప్లై చేసిన తర్వాత ఫేస్ అనేది చల్లటి నీటితో కడిగేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 6th బెనిఫిట్ ఏంటంటే, కొంతమందికి ఏంటంటే ముఖం మీద బ్లాక్ స్పాట్స్ అనేది ఉంటుందన్నమాట, నల్ల మచ్చలు ఉంటాయన్నమాట. సో అవి పోవాలంటే కనుక రెగ్యులర్గాని ఒక 2 స్పూన్స్ బీట్రూట్ రసం తీసుకొని అందులో 1 స్పూన్ టమాటా జ్యూస్ కూడా కలిపేసి ఫేస్కి అప్లై చేసేసి లైట్గా ఒక 10 మినిట్స్ మర్దన చేసేసి గోరువెచ్చని నీళ్ళతో కనుక కడిగేసుకుంటే కనుక మనకి ఈ నల్ల మచ్చలు అనేది త్వరగా తగ్గుతుందన్నమాట. ఇక నెక్స్ట్ 7th బెనిఫిట్ ఏంటంటే, మెడ నల్లగా ఉంటే కనుక బీట్రూట్ రసాన్ని రాసి అక్కడ ఐస్ క్యూబ్స్తోని మళ్ళీ మర్దన చేయాలన్నమాట. ఇలా ఒక 10 మినిట్స్ మర్దన చేసిన తర్వాత మళ్ళీ మనం నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి. కడిగేస్తే కనుక ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల ఏంటంటే మెడ మీద ఉన్న నలుపుదనం అనేది త్వరగా తగ్గుతుందన్నమాట. కానీ ఏదైనా కూడా, ఏది వాడినా కూడా మనకి రెగ్యులర్గా వాడితేనే రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా బీట్రూట్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మనకి న్యాచురల్ ఒక బ్యూటీ ప్రోడక్ట్ అనమాట బీట్రూట్ అనేది. సో దీన్ని యూస్ చేసి ఇలాగ చక్కగా మనకి బ్యూటీ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.